శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. శివాజీ గారి కాంట్రవర్సీ అట్లా వెళ్ళిపోయి కేసులు వేసుకునే దాకా పోయింది. అది అసలు అది అవసరం అండి? ఇప్పుడు కేసులు అవసరం అంటే ఇప్పుడు కోర్టు కేసుకి వెళ్ళిన తర్వాత సపోజ్ ఒక రేప్ అయిన అమ్మాయి కోర్టుకి వెళ్ళింది అనుకోండి, రేప్ అయిన అమ్మాయి, ఇది మనం కరెక్ట్గా చెప్పుకోవాలి. ఓకే, ఒక అమ్మాయి జిన్నా గారు తెలివిగా వాదించాడు. ఆయన ఒక అమ్మాయికి కోర్టుకి వెళ్ళిందట, రేప్ అయిందని నన్ను ఇచ్చేసాడని. ఎలా అయింది, ఎక్కడ చేసాడు, ఏ విధంగా చేశాడు అని అడిగితే ఈవిడ మళ్ళీ రిపీట్ చేసే అవమానమే కదా. అక్కడ జరిగిన అవమానం కాకుండా ఇది. తర్వాత ఇంకోటి చెప్పాడంట, జిన్నా గారు చెప్పాడంట, ఈ సూది ఉందనుకోండి దారం ఇలాగ ఇది అంటే ఆయన ప్రూవ్ చేయటానికి, రేపు జరగలేదని ప్రూవ్ చేయటానికి ఎలా చెప్పాడంటే, ఇదిగో ఈ సూది జరుపుతున్నాను ఇలాగా, దీని దారం గుచ్చండి, గుచ్చగలరా అని చెప్పాడంట జిన్నా గారు. అంటే ఆయన డిఫెన్స్ తరపు. మీకు అర్థమైందా? డిఫెన్స్ తరపు. ఇదిగో ఇలా చూసి జరుపుతున్నాను, ఆ బెజ్జంలో దారం వెళ్తుందా అని అడిగాడట. ఇలా ఉంటాయి ఇవన్నీ. ఏమండి మళ్ళీ కెలుక్కోవడం ఎందుకండి ఇవి? ఇప్పుడు తర్వాత మనది భారతదేశ సంస్కృతి మెయిన్ ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాలి. మరి మన మొన్నే సనాతన ధర్మం మీద ఈ అఖండ 2 వీళ్ళందరి గురించి మాట్లాడుకుంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. సినిమా గురించి కలెక్షన్స్ ఎలా ఉండవండి, సినిమా మాత్రం బ్రహ్మాండంగా ఉంది, బాలకృష్ణ గారు తపస్సులాగా చేశారని చెప్పుకుంటున్నారు. ఇంకోటండి, వాళ్ళు కౌంటర్ ఇచ్చారు, వీళ్ళు కౌంటర్ ఇచ్చారు. ఆ కౌంటర్లు అంతవరకు ఓకే కదా. అసలు కౌంటర్ సరేనండి. ఇప్పుడు దీన్ని చేసుకో పర్యవసానం ఏమవుతుంది చెప్పండి దానికి. ఓకే, ఈయన చెప్తాడు 90% బాగుంది శివాజీ గారు దాంట్లో, రేపు వినిపిస్తారు, రేపు కోర్టులో కూడా వినిపిస్తారు. 90% నేనేం చెప్పాను, అమ్మ శక్తి అనే 2 పదాలు వాడాడు ఆయన. మీరు అమ్మలో వీళ్ళు ఎవరినైనా, ఇప్పుడు మన వేష భాషలు బాగుంటేనే మన స్త్రీని గౌరవిస్తారు మన భారతదేశంలో అని కూడా చెప్పాడు ఆయన. స్త్రీని గౌరవించే విధంగా మనం వేష భాషలు ఉండాలని చెప్పాడు. అది తప్పు అని ఎవరంటారు చెప్పండి? ఇంకా మీరు మాట్లాడింది తప్పు. నా ఇష్టం, నేను ఎలాగైనా తిరుగుతాను, ఎలాగైనా వేసుకుంటాను అంటాం అనేది దాన్ని తప్పు పట్టచ్చు. ఒక ఆడ స్త్రీ, ఒక భారతీయ స్త్రీకి అలా మాట్లాడే అధికారం ఉన్నా, హక్కు ఉన్నా కూడా మాట్లాడకూడని విధంగా మాట్లాడారు లెక్క ప్రకారం అయితే. నేను అనేది నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు నేను వేసుకుంటానంటే అది ఎవరో కాదనేది కాదు. కానీ వింతగా చూస్తారు వాళ్ళు. అంటే స్వేచ్ఛకు కూడా హద్దులు ఉండాలంటారు. అంత డెఫినెట్గా హద్దులు ఉండాలి. మనం ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్తామండి, మనం ఎందుకు దండం పెట్టుకుంటాం? ఒక పవిత్రత కోసమే కదా. కాళ్ళు కడుక్కొని ఎందుకు వెళ్తాం మనం? కాళ్ళు కడుక్కొని చెప్పులతో వెళ్తారా మీరు గుడిలోకి? వెళ్ళరు కదా. ఆ తర్వాత బయట వచ్చేసి మీరు మాట్లాడేటప్పుడు ఒక బూతు మాటతో ఇంట్లో మాట్లాడుకుంటారా మీరు? మళ్ళీ పిల్లల మీద ప్రభావం చూపించదా? అంచేత మీరు నేను అప్పుడు ఎవరో ఎందుకు, మీ ఫ్యామిలీలో మీరు ఏం ఆన్సర్ చేసుకుంటారు చెప్పండి ఇలా అన్నందుకు? నీ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నాళ్ళు ఎవరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడగరా, ఎందుకు ఇలా ఇచ్చావు, నువ్వు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే ఇప్పుడు మన ఫ్యామిలీని బయట పెట్టుకున్నట్టే కదా అని వాళ్ళు అనుకోరా? ఇది అర్థం రాదా అసలు? అంచేత నేను అనేదండి, అయిపోయింది. తర్వాత 2 సార్లు ఆయన సారీ చెప్పేశాడు ఆయన. ఇప్పుడు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటండి, తర్వాత మీరు దేన్ని బూత్ అంటారండి? అమ్మవారి స్తోత్రంలో బూతు ఉందా? చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగ సోణే అన్నారు. కుచోన్నతే అది బూత్ అంటారా మీరు? అమ్మవారి నీకు స్తోత్రం ఇది. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగ సోణే అన్నారు. మరి అమ్మవారిది బూత్ అవ్వాలి అప్పుడు. ప్రతి దాంట్లోనూ మీరు శ్రీకృష్ణుడి దాంట్లోనూ ఆయన ఏం చెప్తాడంటేనండి, దీంట్లో శ్రీకృష్ణుడు దీంట్లో కూడా ఆయన కుచాల మీద ఆయన చేతులు అలా పారాడంట, ఇదవుతాయంట, కుంకుమ అంటుకుంటుందంట ఆయన. ఇలాంటివన్నీ అమ్మవారి స్తోత్రాలు ఉన్నాయి. దాన్ని మనం తీసుకునే విధానంలో ఉంది. అమ్మవారి దండం పెట్టేటప్పుడు మనం ఆ విధంగా ఆలోచించంగా, కవులే మహాపండితులే వాళ్ళు
అమ్మవారిని అలా స్తుతించారు వాళ్ళు, రైట్. మనం అనుకోవచ్చు. అంచేత దీంట్లో ఏమి దీన్ని అనవసరంగా దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఈ సబ్జెక్టుని అల్లరి చేసుకోవటం తప్ప ఇంకొకటి లేదని నా అభిప్రాయం అండి. అల్లరి చేసుకోవటమును తర్వాత ఇంకొక డీప్గా ఆలోచించేటట్టు ప్రజలను రెచ్చగొట్టడం. ఓకే. ఆలోచన ఎలా వెళ్తుందో తెలుసండి. ఇప్పుడు ఇంకా డీప్గా ఆలోచిస్తారు. ఆయన ఏమన్నారు, సామాన్లు అన్నారా, సామాన్లు అంటే ఏంటి, ఇలాగా ఇంకో ఆలోచన పెంచటం. మనం దీన్ని అక్కడ కట్ చేసేయాలి. ఏదో తప్పుడు మాట వచ్చినప్పుడు అండి దాన్ని డైవర్ట్ చేసేయాలి. డైవర్ట్ చేసేయాలి కానీ దాన్ని లాక్కుంటూ పీక్కుంటూ కూర్చుంటే ఇప్పుడు ఆవిడన్న మాటలు వస్తాయి, ఇవన్న మాటలు వస్తాయి. వాక్ స్వాతంత్రం అన్నారు కానీ బాడీ స్వాతంత్రం అనలేదు ఎప్పుడూను. రాజ్యాంగం ఇచ్చింది వాక్ స్వాతంత్రం అన్నారు. నా బాడీ నా ఇష్టం అనలేదు, ఎవరు తిరగమనలేదు కదా. తిరిగితే ఊరుకుంటారా? సభ్య సమాజం ఊరుకుంటుందా? సభ్య సమాజం ఊరుకుంటుందా? ఇప్పుడు గోడితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవటం అంటే ఇదేనా సార్? ఇదేనండి. ఓకే, రేపు ఏమవుతుందండి? ఏమీ అవ్వదు. రేపు కోర్టులో కూడా జడ్జెస్ కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదండి. తర్వాత సపోర్ట్ చేసి, ఇప్పుడు వ్యతిరేకించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో సపోర్ట్ చేసేవాళ్ళు కూడా అంతమంది ఉన్నారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన చెప్పిన వాళ్ళు ఏం చూస్తారంటే తెలుసండి, ఇంటెన్సిటీ ఎంత ఉంది ఆయన మాట్లాడిన దాంట్లో, సబ్జెక్ట్ ఎంత ఉంది, ఆయన మాట్లాడిన హార్డ్ వర్డ్స్ ఎంత పర్సంటేజ్ ఉందని చూస్తారు వాళ్ళు. 90-95% మంచి మాట్లాడే. అమ్మ అన్నాడు, శక్తి అన్నాడు ఆయన. మీ అందరినీ అమ్మ అన్నారు. ఆయన ఏమన్నాడు, ఇప్పుడు ఒక్కొక్కడు ఇప్పుడు విలేజ్ వాడిని పిలుస్తూ ఉండేవాడు, అలాగా ఆయన క్లారిఫికేషన్ కూడా ఇచ్చాడు. నా ఊరు కాకపోతే మాట్లాడకూడదు, అది మనం కరెక్ట్ అని చెప్పట్లేదు. అది కూడా అనకుండా ఉండుంటే ఆయన ఇక్కడ ఆకాశంలో ఉండేవాడు శివాజీ గారు. ఈ చర్చ జరిగేది కూడా కాదు. చర్చ సరే, ఆకాశంలో ఉండేవాడు ఆయన. ఇది కావాలని ఆయన చెడు అర్థాన్ని బయటకు తీయటమే దీన్ని. దీన్ని వదిలేస్తే ఏమీ లేదండి, వదిలేస్తే ఏమీ లేదు. అక్కడ సభలో ఉన్న వాళ్ళందరూ వదిలేశారు, దాన్ని ఏమి ఇచ్చేయలే. కానీ బయట విన్నవాళ్లే పట్టించుకున్నారు ఎక్కువ. అంటే అసలోడి కంటే కొసరోడికి ఇది వచ్చింది అన్నట్లుగా ఇది భుజాలు తడుముకున్నట్టు అయింది. అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎంచేతంటే స్త్రీని గౌరవించడం అనేది మన అర్థం. ఎవరు అప్పుడు ఆయన మాట్లాడిన తప్పనప్పుడు మీరు మాట్లాడింది తప్పే, మీరు మాట్లాడింది తప్పే. ఇప్పుడు మన భారతదేశంలో చీర కట్టుకోవాలన్నారు కానీ ఎలా పడితే అలా కట్టుకోవాలని చెప్పలేదు కదండి. సంప్రదాయంలో మన భారత సంప్రదాయంలో అంచేత మన భారతీయులో ఉంటాం కానీ మనం ఎక్కడో వేరే దేశంలో పుట్టలేదు, వేరే దీంట్లో పుట్టలేదు. సినిమాకి సంబంధించింది ఓకే, సినిమాకి సంబంధించింది అయితే దర్శకుడు ఇష్ట ప్రకారం, కమర్షియాలిటీ ప్రకారం, వాళ్ళ క్యారెక్టర్స్ ప్రకారం ఎలాగైనా డ్రెస్లు వేసుకోవచ్చు. సినిమా వరకు ఓకేనండి. ఈయన చెప్పింది బయట. ఇప్పుడు అదే ఆ సినిమా పక్కన పెడితే వ్యక్తిగత జీవితంలో ఉన్న విషయాలు కూడా దాని ప్రజలు చూపిస్తున్నారు. అది ఆయన మాట్లాడింది. ఇప్పుడు ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది చూసారా, ఆ ప్రైవేట్ లైఫ్ నేను మనం మాట్లాడుకున్నట్టు ఈ మగవాళ్ళది కూడా తప్పేనండి. మగవాళ్ళు కూడా ఇక్కడ ఇంకోటి ప్రైవేట్ లైఫ్ పబ్లిక్ లైఫ్ ఒకటి ఉంటుంది చూసారా, ప్రైవేట్ లైఫ్ ను కూడా పబ్లిక్ గా చూపించడం జరుగుతుంది. పబ్లిక్ చేయటం ఇప్పుడు అనవసరంగా సైలెంట్ గా అయిపోయింది ఆ గొడవ. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తా ఉంటాం సార్, చాలా మంది జరుగుతున్నది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పెరిగిన తర్వాత ప్రైవేట్ లైఫ్ ఒకటి ఉంటుందండి. ప్రైవేట్ లైఫ్ అంటే పర్సనల్ లైఫ్, లేకపోతే ఇంకేదైనా కొన్ని అవసరం లేనివి కూడా పోస్టులు పెట్టుకుంటున్నారు. సో అవి కూడా వన్ ఆఫ్ ది రీజనే. అంటే రకరకాల యాక్టివిటీస్ కావచ్చు, ఏది వదలట్లేదండి. అంటే వదలకపోవడం అనేది అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ కావాలి సార్, దాంట్లో కూడా సెన్సార్ కావాలని అనిపిస్తుంది. అది జరగని పాయింట్ అది. ఇక మనం ఏం చేయాలి, ఎందుకంటేనండి ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ఇప్పుడు జనాలు ఇప్పుడు రోడ్డు మీద జరిగితే అనాలోచితంగా లేకపోతే అసంకల్పితంగా లేకపోతే అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్స్కి మనం ఎలా బాధ్యత అవుతాం సార్? ఇప్పుడు ఎమోషనల్స్ ఇవన్నీ ఎమోషనల్స్ అంటారు. మనం ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఎక్స్ప్రెషన్ ఒకలాగా ఉంటుంది, ఏమండి, బాధ కలిగినప్పుడు ఒకలాగా ఉంటుంది, సంతోషం కలిగినప్పుడు ఒకలాగా ఉంటుంది, ఆనందం కలిగినప్పుడు నా అభిమాన నటిని చూసినప్పుడు ఎమోషన్లో వాళ్ళు తొందరపడ్డారు అనుకోండి, అది అలా వదిలేలాగా దాన్ని తప్పించుకుని వచ్చేసారు వాళ్ళు. తప్పించుకుని వచ్చేసి కారు ఎక్కేశారు, అమ్మయ్య అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు.
దాన్ని మళ్ళీ కెలకడం ఎందుకు? ఈయన కూడా చెప్పకూడదు. శివాజీ గారు కూడా ఆ స్టేజ్ మీద ఆ పాయింట్ లేవకెత్తకుండా ఉంటే బాగుండేది. నిజంటే ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఒక బాధ్యతాయుతంగా చెప్పారని మనం అర్థం చేసుకుంటాం, కానీ అందరూ అర్థం చేసుకోవాలని లేదు. ఇప్పుడు ఇక్కడ అండి ఆయన చెప్పినట్లు ప్రధానంగా ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను చూసారా, ప్రైవేట్ లైఫ్ ఏదైతే ఉందో అవునవును దాన్ని పబ్లిక్ డొమైన్లో చాలామంది ఇప్పుడున్న అందరూ చాలా వరకు కూడా 80% ఈజీగా ఉంటారు. ఎవరికి అకౌంట్ లేకుండా ఎవరున్నారు? అందరూ ఉన్నారు. సోషల్ మీడియా అకౌంట్స్ లేకుండా ఎవరున్నారు? 90% వేసుకున్నాం. 90% ఏవి పోస్ట్ చేయాలి, ఏవి పోస్ట్ చేయకూడదు. కరెక్ట్. ఏది ప్రైవేట్ లైఫ్. కరెక్ట్. అసలు అదేనండి. ఇప్పుడు వాళ్ళు ఆ రైట్స్ కనుక వాళ్ళు అక్కడే దెబ్బతింటున్నాయి అన్ని కూడా. అసలు కెలుక్కోకూడదండి. ఇప్పుడు కోర్టుకి వెళ్ళకూడదండి. కోర్టుకి వెళ్ళకూడదు. కోర్టుకి వెళ్తే ఇంకా మొత్తం దేశం అంతా తెలిసిపోద్ది. ఇప్పుడు దేశం అంతా పబ్లిక్ అవుద్ది. ఇప్పుడు ఇంతవరకు మన వరకే ఉంది. ఇప్పుడు రేపు జడ్జిమెంట్ వచ్చింది అనుకోండి, ఇది పెద్ద ఇష్యూగా రేపు పబ్లిష్ చేస్తారు మొత్తం మీడియాస్ అన్ని, పేపర్స్ తో సహా. పేపర్స్ అయితే ఇంకా రిజిస్టర్ అవుద్ది కూడా. ఇది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఏంచేతంటే ఇప్పుడు కోర్టు అంటే ఈజీ అయిపోయిందండి. ప్రతిదానికి కోర్టు అంటారు. అసలు అంటే ఒక 10 రూపాయలు పెడితే బఠానీలు కొనుక్కున్నట్టు కేసు వేసేయటం అంటారు. ఏంటో పిల్లి వేస్తున్నాం అంటారు. ఏంటో పబ్లిక్ లిటిగేషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ పిల్లి అంటారు. ప్రభుత్వం మీద ఏదైనా అలాడైపోయింది ఇది. ఇప్పుడు మనకేదైనా థాట్ వస్తే మనకేదో ఇది ఉంది కదా అని చెప్పేసి కోర్టుకి వెళ్ళిపోతే ఎట్లాగండి? ఇది ప్రతిదాన్ని కోర్టులో పెడితే వాళ్ళకేం పనులు లేవా? వేరే పనులు లేవా జడ్జిలకి? ఇది తప్ప నీ డ్రెస్ కోడ్లోనూ ఈ తప్ప ఏం లేవండి. ఇంతకంటే మించిన కేసులు ఉన్నాయి అక్కడ. అంచేత కోర్టును కూడా గౌరవించాల్సిన బాధ్యత మన పౌరులుగా మన మీద ఉందండి. వాళ్ళ పని వాళ్ళు చేయనిద్దాం. ఇట్లాంటి ఇష్యూస్ తీసుకెళ్ళి ఇక్కడ మనమే పరిష్కరించుకుంటే చాలు. అసోసియేషన్స్ ఉన్నాయి కాబట్టి కరెక్ట్ కూర్చుని డిస్కస్ చేసుకోండి పోని. లేకపోతే ఆ సారి ఏదో ఆయన అక్కడే చెప్తాడు. ఆయన అంతేగా ఫినిష్ అయిపోయింది. ఆల్రెడీ చెప్పారు. ఒకవేళ మీకు డైరెక్ట్ గా కావాలనుకోండి కూర్చోబెట్టు. మన అసోసియేషన్స్ ఉన్నాయి కదా, మా ఉంది, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు శివాజీని, యాక్సెప్ట్ చేశారు. లేకపోతే ఇంకా వేరే ఇంకెవరినో ఒకటి కావాలంటే మీ చూడండి, ఎవరినో చేస్తారు ఛానల్స్ ఉంటే చూడండి. అక్కడ కూర్చోబెట్టి ఒకసారి సారీ నేను మాట్లాడేది తప్పే అని ఆయన చెప్తాడు. ఆయన రెడీ కదా, ఇంకెందుకు? ఆల్రెడీ చెప్పిన తర్వాత పైగా ఎవరైనా సరే ఇదే అడుగుతారు. పబ్లిక్ గా సారీ చెప్పాల్సిందే అంటారు ఎవరైనా సరే. కానీ వీళ్ళేంటి కోర్టు కేసులు అంటున్నారు, నాకు అర్థం కాదు. తర్వాత మనం కోర్టుకి వెళ్ళటానికి కూడా అవమానం కదండి మనకి. అదొక ఎక్స్పోజర్. మళ్ళీ అక్కడ ఎగబడతారు మళ్ళీ మీ మీద కోర్టులో కూడా. అంచేత ఇవన్నీ కూడానండి సానుకూలంగా ఆలోచించాలి. తర్వాత ఎవరైనా సరే సానుకూలంగా ఆలోచించాలి. ఒక ఇష్యూ వచ్చినప్పుడు పైగా అతను ఎవరు బయటవాడు కాదు, పగవాడు కాదు, ఇంకో దేశం వాడు కాదు, నీ కొలీగ్. ఎప్పుడొకప్పుడు కలిసి ఉంటారు, ఎప్పుడొకప్పుడు మాట్లాడుంటారు. దాన్ని సానుకూలంగా పరిష్కరించుకుంటే బాగుంటుంది కదా. ఎవరైనా పెద్దలు అనేవాళ్ళు అలా ట్రై చేయాలి నా ఉద్దేశం. అంటే కేసు వేసిన వాళ్ళకి అది చెప్పి వద్దమ్మా ఇది కరెక్ట్ కాదమ్మా అని చెప్పగలిగితే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. ఇండస్ట్రీలో పెద్దలైన వాళ్ళు